వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. జనసేన పోటీ చేస్తున్న రాజోలులో రాజకీయం క్రిస్టల్ క్లియర్గా మారింది. నిన్నటిదాకా అసంతృప్తితో రగిలిపోయిన నేతలంతా అధికార పార్టీలో చేరడంతో ఇప్పుడు వార్ డిసైడ్ అయింది. ఎదురుగా వచ్చి ఢీకొట్టే శత్రువు కన్నా పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే మిత్రుడే చాలా డేంజర్. అందుకే నిన్నటిదాకా జనసేన నేతలుగా చెప్పుకున్న లీడర్లు ఇప్పుడు వైసీపీలో చేరడంతో అసలు శత్రువులు ఎవరన్నది వెలుగులోకి వచ్చింది. దీంతో సిట్టింగ్ సీటును గెలుచుకోవడానికి జనసేనకు లైన్ క్లియర్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. మరి రాజోలు సీటును జనసేన కాపాడుకుంటుందా? మరోసారి రాజోలులో జనసేన జెండా ఎగురుతుందా? కోనసీమలో కీలక నియోజకవర్గం రాజోలు. ఇది ఎస్సీ రిజర్వ్డ్. ఇక్కడ పొలిటికల్ సినారియో డిఫరెంట్గా కనిపిస్తుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ జనసేన, వైసీపీ, టీడీపీ ఈ మూడు పార్టీలు పోటాపోటీగా తలపడ్డాయి. ఈ గత ఎన్నికల్లో ఇక్కడ ఈ మూడు పార్టీలు కూడా యావరేజ్గా 30% ఓట్లు రాబట్టాయి. ఇక ప్రస్తుతం కూటమి తరపున జనసేన పార్టీ పోటీ చేస్తుండటంతో రాజోలు ఏపీ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. ఈసారి రాజోలు నుంచి జనసేన అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ దేవ వరప్రసాద్ను ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దేవ వరప్రసాద్ స్వగ్రామం మలికిపురం మండలం దిండి గ్రామం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ఓడిపోయి జనసేన పార్టీలో చేరిన బొంతు రాజేశ్వరరావు రాజోల్ టికెట్ ఆశించారు. కానీ టికెట్ దక్కకపోవడంతో మళ్ళీ వైసీపీ గుటికి చేరారు. దీంతో ఇప్పుడు జనసేనలో అసంతృప్తి నేతలు ఎవరూ లేరు. ఇది దేవ వరప్రసాద్కు కలిసి వచ్చే అంశంగా మారనుంది. ఇక వైసీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావు పోటీ చేస్తున్నారు. ఆయన టీడీపీ నుంచి టికెట్ ఆశించి అది దక్కకపోవడంతో వైసీపీ కండువా కప్పుకున్నారు. జనసేన పార్టీకి రాజోలు కంచుకోట. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన రాపాక వరప్రసాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్నికలైన కొద్ది రోజులకే ఆయన జనసేనను వీడారు, వైసీపీలోకి ఫిరాయించారు. దీంతో 5 ఏళ్లుగా గత 4.5 సంవత్సరాలుగా జన సైనికులతో కలిసి పనిచేస్తూ వచ్చారు. ఇక అభ్యర్థి ఎవరైనా గెలిపించుకుంటామంటూ తేల్చి చెప్తున్నారు. సిట్టింగ్ స్థానం కావడంతో రాజోల్ను జనసేనకే కేటాయించారు. దీంతో పార్టీలో ఆశావాహుల సంఖ్య పెరిగిపోయింది. కానీ నియోజకవర్గంలో సర్వే చేపట్టి దేవ వరప్రసాద్ను పవన్ ఎంపిక చేశారు. రాజోల్ నుంచి జనసేన అభ్యర్థులుగా పోటీ చేసేందుకు చాలా మంది ముందుకు వచ్చారు. పొత్తులో భాగంగా రాజోలు నుంచి జనసేన అభ్యర్థి పోటీలో ఉంటారని పవన్ ప్రకటించడంతో తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని చాలా మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో కీలక నేతలు టికెట్ తమకంటే తమకు అని ప్రచారం చేసుకున్నారు. ప్రధానంగా 3 అభ్యర్థులు పోటీ పడ్డారు. దేవ వరప్రసాద్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, చంద్రబాబు ప్రభుత్వంలో కీలక అధికారిగా పనిచేశారు. పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు. జనసేన జనవాణి కార్యక్రమాలకు సమన్వయకర్తగా కూడా వ్యవహరించారు. అటు చంద్రబాబుతో సైతం సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దేవ వరప్రసాద్ ఎంపిక సుగమం అయినట్లు తెలుస్తోంది. డాక్టర్ రాపాక రమేష్ బాబు సైతం జనసేన టికెట్ను ఆశించారు. స్వతహాగా డాక్టర్ అయిన ఆయన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. జనసేన తరపున సర్పంచ్గా కూడా ఎన్నికయ్యారు. గత 3 సంవత్సరాలుగా పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేశారు. మరో సీనియర్ నేత బొంతు రాజేశ్వరరావు సైతం టికెట్ ఆశించారు. గత ఎన్నికల్లో ఈయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ చేతిలో ఓడిపోయారు. రాపాక వైసీపీలో చేరడంతో బొంతు రాజేశ్వరరావు జనసేన వైపు వచ్చారు. కానీ ఈ ఎన్నికల సర్వేలో దేవ వరప్రసాద్ ముందంజలో ఉండడంతో పవన్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే రాజోలు నియోజకవర్గానికి జనసేన పార్టీలో ఒక ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికల్లో జనసేనకు ఎదురుగాలి వీచిన రాజోలులో మాత్రం జనసేన జెండా ఎగిరింది. రాజోలు నియోజకవర్గ ప్రజలు ఆ స్థానం నుంచి జనసేన తరపున పోటీ చేసిన రాపాక వరప్రసాద్కి విజయాన్ని కట్టబెట్టారు. కానీ ఆయన క్రమంగా జనసేనకు దూరం అవుతూ వైసీపీకి చేరువయ్యారు. దీంతో జనసేన చేతి నుంచి ఆ ఒక్క సీటు కూడా చేజారిపోయినట్టు అయింది. కానీ ఈసారి రాజోలు స్థానంపై ప్రత్యేక దృష్టి సారించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో మరోసారి ఆ స్థానాన్ని దక్కించుకునేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. రాజోలు నియోజకవర్గంలో జనసేన జెండా మళ్లీ ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్.